ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ అండ్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ. సో ఈ వీడియోలో మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్కు ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ, ఫోర్స్ కరెంట్ ఎనాలజీ చూద్దాం. సో ఇక్కడ దెర్ ఆర్ 6 ఐటమ్స్, సీరియల్ నెంబర్ 1 to 6 అండ్ ఐటమ్స్ 6 ఉన్నాయన్నమాట. ఈ 6 కంపేర్ చేయాలి. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్పుట్ అవుతుంది, డిపెండెంట్ వేరియబుల్ అవుట్పుట్ అవుతుంది, డిసిపేటివ్ ఎలిమెంట్, స్టోరేజ్ ఎలిమెంట్, ఫిజికల్ లా, చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అన్నమాట. సో మెకానికల్ సిస్టంలో సో ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ అంటున్నాం కాబట్టి ఇండిపెండెంట్ వేరియబుల్ ఫోర్స్ అవుతుంది, అండ్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఇండిపెండెంట్ వేరియబుల్ వోల్టేజ్ అవుతుంది. సో ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీలో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇవే అవుతాయి అన్నమాట, ఫోర్సు అండ్ వోల్టేజ్. మెకానికల్ సిస్టంలో ఫోర్సు ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, ఎలక్ట్రికల్ సిస్టంలో వోల్టేజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతాయి. నెక్స్ట్ డిపెండెంట్ వేరియబుల్, సో దాన్ని అవుట్పుట్ అంటాం అన్నమాట. సో ఈ ఫోర్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటివి వాట్ ఆర్ ద అవుట్పుట్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అండ్ వెలాసిటీ వి. అదే ఎలక్ట్రికల్ సిస్టంలో బికాస్ ఆఫ్ ది వోల్టేజ్ వాట్ ఆర్ ద రిజల్ట్స్, వాట్ ఆర్ ద డిపెండెంట్ వేరియబుల్స్ అంటే చార్జ్ అండ్ కరెంట్ అన్నమాట. సో ఈవెన్ వీ క్యాన్ సీ దట్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఇక్కడ ఫోర్స్ వల్ల ఫోర్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే డిపెండెంట్ వేరియబుల్స్ వోల్టేజ్ అండ్ డిస్ప్లేస్మెంట్ అవుతాయి అన్నమాట. అదే ఎలక్ట్రికల్ సిస్టంలో వోల్టేజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే, నౌ వీ హ్యావ్ టు టేక్ దిస్ ఎలక్ట్రికల్ సిస్టమ్ 1 ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీలో ఎలక్ట్రికల్ సిస్టమ్ 1 తీసుకోవాలన్నమాట. సో వోల్టేజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే కరెంట్ అండ్ ఛార్జ్ డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. సో దాని తర్వాత సెకండ్ వన్ డిసిపేటివ్ ఎలిమెంట్. సో డిసిపేటివ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? సో డిసిపేటివ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రికల్ సిస్టంలో రెసిస్టెన్స్ అయితే మెకానికల్ సిస్టంలో ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ ఆఫ్ డాష్ పార్ట్ బి, ద డాష్ పార్ట్ అనేది డిసిపేటివ్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము కంపేర్ చేసుకోవచ్చు. సో వి ఈక్వల్ టు ఆర్ఐ. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ 1లో వి ఈక్వల్ టు ఆర్ఐ. సో ఆర్ఐ ప్లేస్లో మ్యాథమెటికల్ ఈక్వేషన్ కంపేర్ చేసుకోవాలి. సో మ్యాథమెటికల్ ఫామ్, సో ఈ మ్యాథమెటికల్ ఫామ్కు ఈ 3లో ఏది కంపేర్ చేయాలంటే ఎఫ్ ఈక్వల్ టు బీవీ అనేది కంపేర్ చేసుకోవాలి. సో ఈ రెండు ఒక మ్యాథమెటికల్ ఫామ్స్లో ఉన్నాయి. ఈ వి ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి, ఎఫ్ ఈక్వల్ టు ఎం డివి బై డిటి ఒక మ్యాథమెటికల్ ఫామ్ ఉన్నాయన్నమాట. సో వి ఈక్వల్ టు 1/c ఇంటగ్రేషన్ ఐ డిటి అండ్ ఎఫ్ ఈక్వల్ టు కే ఇంటగ్రేషన్ వి డిటి ఒక ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు బి, ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎం అండ్ 1/c ఈజ్ ఈక్వలెంట్ టు కే. సో హియర్ రెసిస్టెన్స్, సో డిసిపేటివ్ ఎలిమెంట్ ఎలక్ట్రికల్ సిస్టంలో రెసిస్టెన్స్ అయితే మెకానికల్ సిస్టంలో డాష్ పార్ట్ ఇట్స్ ఈక్వలెంట్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. స్టోరేజ్ ఎలిమెంట్, సో ఇక్కడ ఇండక్టరు, కెపాసిటరు స్టోరేజ్ ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రికల్ సిస్టంలో, మెకానికల్ సిస్టంలో మాస్, స్ప్రింగ్ స్టోరేజ్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఇక్కడ ఇండక్టర్ ఈక్వలెంట్ మాస్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద స్టోరేజ్ ఎలిమెంట్. మెకానికల్ సిస్టంలో మాస్, ఎలక్ట్రికల్ సిస్టంలో ఇండక్టెన్స్. అదేవిధంగా మెకానికల్ సిస్టంలో స్ప్రింగ్ కే అండ్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కెపాసిటెన్స్ 1/c. సో నెక్స్ట్ ఫిజికల్ లాకి వచ్చేటప్పటికి, సో హియర్ వీఆర్ యూజింగ్ న్యూటన్స్ సెకండ్ లా. సో ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఈజ్ 0 ఆర్ అప్లైడ్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్సెస్. సో అదే ఎలక్ట్రికల్ సిస్టమ్కి వచ్చేటప్పటికి, సో వోల్టేజ్ కాబట్టి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ లివర్ తీసుకుంటే F1/F2 ఈక్వల్ టు L1/L2. సో వెరాజ్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మర్ V1/V2 ఈక్వల్ టు N1/N2. సో N1 N2 అనేటివి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ప్రైమరీ వైండింగ్ టర్న్స్ N1, సెకండరీ వైండింగ్ టర్న్స్ N2. E1 or V1 is voltage across primary winding and E2 or V2 is voltage across secondary winding. So this is all about force voltage analogy.
సో నెక్స్ట్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ చూద్దాం. సో ఫోర్స్ కరెంట్ ఎనాలజీ ఇక్కడ సేమ్ ఐటమ్స్ అవే వస్తాయి అన్నమాట. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ ఆర్ అవుట్పుట్. ఇండిపెండెంట్ వేరియబుల్ని ఇన్పుట్ అంటాము. డిసిపేటివ్ ఎలిమెంట్, స్టోరేజ్ ఎలిమెంట్, ఫిజికల్ లా అండ్ చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఫోర్స్ కరెంట్ ఎనాలజీ. సో మెకానికల్ సిస్టంలో ఫోర్సు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫోర్స్ ఈక్వలెంట్ ఈస్ కరెంట్ అనమాట. సో ఫోర్స్ కరెంట్. సో ఇక్కడ వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఫోర్స్ అంటే అగైన్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్. దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ కరెంట్ అంటే వోల్టేజ్ అండ్ ఫ్లక్స్. సో అగైన్ వీ హ్యావ్ టు సీ దిస్ tabular column. So now we have to compare this mechanical system with this electrical system 2. So force is independent variable, then equivalent to current is the independent variable in electrical system. So force is compared with current. So results of force are velocity and the displacement. Results of current are voltage and the flux. సో ఇక్కడ వీ హ్యావ్ టు కంపేర్ డిసిపేటివ్ ఎలిమెంట్. సో ఈ టూ కంపేర్ చేయాలన్నమాట మ్యాథమెటికల్ ఫార్మ్స్. సో బి ఈజ్ ఈక్వలెంట్ టు 1/r, 1/r ఈజ్ ఈక్వలెంట్ టు బి. ఈ రెండు ఒక మ్యాథమెటికల్ ఫార్మ్స్లో ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా డిఫరెన్సియేషన్. సో ఇక్కడ మాస్ ఈజ్ ఈక్వలెంట్ టు కెపాసిటెన్స్, కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు మాస్ ఇన్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ. సో అదేవిధంగా 1/l ఈజ్ ఈక్వలెంట్ టు కే, కే ఈజ్ ఈక్వలెంట్ టు 1/l ఇన్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ. నెక్స్ట్ సో డిసిపేటివ్ ఎలిమెంట్. సో డిసిపేటివ్ ఎలిమెంట్ ఏమవుతుంది ఎలక్ట్రికల్ సిస్టంలో అంటే కండక్టెన్స్ జీ ఈక్వల్ టు 1/r, దాని ఈక్వలెంట్ టు మెకానికల్ సిస్టంలో డాష్ పార్ట్. సో బి ఈజ్ ఈక్వలెంట్ టు 1/r అండ్ 1/r ఈజ్ ఈక్వలెంట్ టు బి ఇన్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ స్టోరేజ్ ఎలిమెంట్స్ అవుతాయి ఎలక్ట్రికల్ సిస్టంలో. అండ్ మెకానికల్ సిస్టంలో స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే మాస్, స్ప్రింగ్ అవుతాయి అన్నమాట. సో కెపాసిటెన్స్ ఈక్వలెంట్ ఈస్ మాస్, మాస్ ఈక్వలెంట్ ఈస్ కెపాసిటెన్స్. స్ప్రింగ్ ఈక్వలెంట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఈక్వలెంట్ ఈస్ స్ప్రింగ్ అనమాట కే. అండ్ ఇక్కడ ఫిజికల్లో వచ్చేటప్పటికి న్యూటన్స్ సెకండ్ లా. సో ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ 0. So sum of applied forces equal to sum of opposing forces. In electrical system, in force current analogy electrical system lo physical la ఏమవుతుందంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. సో ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ 0. సో చేంజింగ్ ది లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ లివర్ తీసుకుంటే F1/F2 ఈక్వల్ టు L1/L2. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్. సో కరెంటుకును నంబర్ ఆఫ్ టర్న్స్కు రిలేషన్ ఏమి I1/I2 ఈక్వల్ టు N2/N1. సో I1 అనేది ప్రైమరీ వైండింగ్లో ఉన్న కరెంటు, I2 అనేది సెకండరీ వైండింగ్లో ఉన్న కరెంటు, N2 అనేది సెకండరీ వైండింగ్ టర్న్స్, N1 అనేది ప్రైమరీ వైండింగ్ టర్న్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ అండ్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ, ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ అండ్ ఫోర్స్ కరెంట్ ఎనాలజీ. సో ఇది అర్థం చేసుకోవడానికి, ఇవి రాయడానికి సో దిస్ టేబుల్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ 1 అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ 2 అండ్ మెకానికల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్. సో ఫోర్స్ వోల్టేజ్ ఎనాలజీ కావాలంటే ఈ మెకానికల్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ 1 తీసుకోవాలన్నమాట. ఫోర్స్ కరెంట్ ఎనాలజీ కావాలన్నప్పుడు మెకానికల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ 2 కంపేర్ చేస్తే మనకు ఫోర్స్ కరెంట్ ఎనాలజీ వస్తుంది.